శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూలై మాసం శ్రీ పరాభవనామ సంవత్సర నిజ జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటున్నది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం, తదనంతరము వక్రగతిగా మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 4వ తారీఖు నుండి మాసాంతం వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇక శనీశ్వరుడు ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ జూలై మాసంలో ఉంది. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ సంచారము ఎలా ఉంటుంది 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ధనుస్సు రాశిలో జన్మించినటువంటి పురుషులకు ఫలితాలను చూసినట్టయితే ఈ మాసంలో సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు షష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. బుధుడు అష్టమ సప్తమ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు అష్టమ నవమ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు తృతీయ స్థానంలో అనుకూలం, కేతువు 9వ స్థానంలో ప్రతికూలం. ఈ విధంగా స్థానాలలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. తదనుగుణంగా ఈ స్థానాలకు అనుగుణంగా సమిష్టి ఫలితాలను మనం చూసినట్టయితే సూర్యుడి మూలకంగా ముఖ్యంగా దంపతులు, భార్యాభర్తలు కలహాలకు దూరంగా ఉండాలి. కొంత ఓపికతో ఉండడం ఈ మాసంలో అవసరము. అంటే దాంపత్యానికి, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరము. డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా ఉన్నట్టయితే అభిప్రాయ భేదాలు రాకుండా ఉంటాయి. దాన్ని మీరు జాగ్రత్తగా రెక్టిఫై చేసుకోండి. ఇక ఓర్పుతో వ్యవహరించండి. కుటుంబ వ్యవహారాలలో పిల్లల విషయంలో కానివ్వండి, భార్య విషయంలో కానివ్వండి, కుటుంబ పెద్దల విషయంలో కానివ్వండి, ఓపికతో ఉండడము ఈ మాసంలో మీకు అవసరము. కొంత ఆరోగ్యంపై కూడాను శ్రద్ధ కనపరచాలి. గురువు అష్టమంలో ఉన్నాడు, అంటే రాస్యాధిపతి, చతుర్థాధిపతి అష్టమంలో ఉన్నాడు. అష్టమం గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం కాబట్టి ఉచ్చస్థుడై ఉండడము, రాస్యాధిపతి, ఇది కొంత కలిసి వచ్చేటువంటి అంశమే అయినా కూడాను అష్టమ స్థానం ప్రబలంగా ప్రతికూలాన్ని కలిగించేటువంటి స్థానంగా మనకు శాస్త్రం చెప్పింది కనుక ఓవరాల్గా గురువు మూలకంగా కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే ఆకస్మికమైనటువంటి పనులు, ఆకస్మికమైనటువంటి ఖర్చులు, ఆకస్మికంగా కొంత రావడము, ఈ రెండు కూడాను మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇకపోతే కుజుడి మూలకంగా మటుకు మీకు శత్రువులపై విజయము పొందుతారు. హాని తలపెట్టేటువంటి వాళ్ళ మూలకంగా మీకు మంచి జరుగుతుంది. ఎవరైతే మీ గురించి నెగిటివ్ ఆలోచనతో ఉన్నారో వాళ్ళ మూలకంగానే మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో అన్యోన్యత ఏర్పడుతుంది. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని పొందుతారు, మంచి స్థాయిలో నిలుస్తారు. ఇక ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంత శ్రమించవలసి వస్తుంది, కానీ చివరికి మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఇకపోతే రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత అనుకూలమైనటువంటి సమయము. శుక్రుడు మూలకంగా కొంత ఖర్చులు పెరిగినా కూడాను సంతృప్తిగా ఉంటారు. ఇకపోతే ఇంటి లోపల అదనపు బాధ్యతలు, తద్వారా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. తల్లి ఆరోగ్యంపై మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శని అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. రాహు మట్టుకు మీ లోపల అంతర్లీనంగా ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి స్థాయిలో రాహు ఉన్నాడు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ మీరు నిలదొక్కుని వాటన్నిటిని కూడాను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఆ రాహువు కలిగిస్తాడు. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేస్తుండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. చిన్న చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక పరంగా మీ లోపల ఒక మంచి భావన ఏర్పడుతుంది. ఇకపోతే సివిల్ సర్వీసెస్కు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, లా స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఫిలాసఫీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్లకు అనుకూలమైనటువంటి సమయము. ఇకపోతే ఎడ్యుకేషన్ రంగంలో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, కన్సల్టెన్సీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, ట్రావెలింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్లకు కొంత వ్యాపారము లాభిస్తుంది, కలిసి వస్తుంది. ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. తదనుగుణంగా కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ తాత్కాలికమైనటువంటి గ్రహాల మూలకంగా ఈ మాసము ఒక 60% మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి.
శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏలినాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.